ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషతంత్రం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 12th లార్డ్ అంటే వ్యయాధిపతి 12 స్థానాల్లో కనుకున్నట్టయితే ఎటువంటి ఫలితాలను ఇస్తాడు, అలాగే వ్యయాధిపతి ఒక స్థానంలో ఉన్నాడంటే దానికి సంబంధించినటువంటి పూర్వజన్మ రుణము ఏం తెలియచేస్తాడు, వ్యయాధిపతి ఎటువంటి రాజయోగాలను ఇస్తాడు, అలాగే వ్యయాధిపతి ఇచ్చేటువంటి ఫలితాల్లో పూర్వజన్మకు సంబంధించినటువంటి రుణం వ్యక్తులతో కావచ్చు, కొన్ని ప్రదేశాలతో కావచ్చు, వీటిని ఎలా తెలియచేస్తాడు, ఇలాంటి విషయాల్ని తెలియచేస్తాను. వ్యయస్థానము అనగానే చాలామందికి కొంత నెగిటివ్ ఫీలింగ్ అనేది ఉంటుంది. అంటే వ్యయస్థానం అంటే లాసెస్, నష్టాలకు సంబంధించిన స్థానం అని, రోగాలకి అలాగే కష్టాలకి సంబంధించిన స్థానం అనేది ఒక సామాన్య అర్థం అయితే ఉంది. ఇది నిజమే, కానీ మరింత కొంత లోతుల్లోకి వెళ్ళి కనుక చూసినట్టయితే వ్యయస్థానం యొక్క సూక్ష్మమైనటువంటి స్వరూపం ఏంటి అనేది మనకి తెలుస్తుంది. వ్యయస్థానము పూర్వజన్మ కర్మల యొక్క కంటిన్యూషన్ని తెలియచేసేటువంటి స్థానము. అంటే పాస్ట్ లైఫ్లో మనం చేసిన కర్మల యొక్క కంటిన్యూషన్, అంటే అవి అక్కడతో కంప్లీట్ అవ్వకుండా నెక్స్ట్ బర్త్కి ఎప్పుడైతే కంటిన్యూ అవుతాయో అటువంటి వాటిని తెలియజేసే స్థానం వ్యయస్థానం. అలాగే పాస్ట్ లైఫ్తో ఎవరితో అయితే మనం రుణపడి ఉన్నామో, ఒక రిలేషన్లో ఉన్నాము, ఒక బంధంలో ఉన్నాము, అది ఎవరైనా కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఇతర వ్యక్తులు కావచ్చు, వీటిని సూచించే స్థానం వ్యయస్థానం. ఆ రుణం తీరడము, ఆ బంధం కంటిన్యూ అవ్వడము, ఇలాంటి వాటిని సూచిస్తుంది వ్యయస్థానం ప్రధానంగా. అయితే వ్యయస్థానము ఒక వ్యక్తి యొక్క భోగాల్ని, విలాసాలని సూచించే స్థానము, అలాగే మోక్షస్థానం కూడా. అందుకే 12వ ఇంట్లో కేతు ఉంటే మోక్షం ఇస్తాడు అంటారు. అంటే ఆధ్యాత్మిక సాధన ఎక్కువగా ఉంటుంది ఆ జాతకుడికి. అలాగే వ్యయస్థానము సుఖభోగాలను అనుభవించడానికి తెలియజేసే స్థానం. అది శయ్యాస్థానం కూడా. శయ్యాసుఖము, భార్యతో కావచ్చు, ఇతర స్త్రీలతో కావచ్చు, వీడితో శయ్యాసుఖాన్ని అనుభవించే ఇటువంటి ఒక యోగాన్ని తెలియచేసే స్థానము వ్యయస్థానం. శుక్రుడు చూడండి, మీనంలో ఉచ్చలో ఉంటాడు. శుక్రుడు ఇటు భోగ విలాసాన్ని ఇస్తాడు, చాలా తీవ్రమైనటువంటి ఆధ్యాత్మిక సాధన కూడా ఇచ్చే గ్రహము శుక్రుడు. ఇటువంటి శుక్రుడు వ్యయస్థానంలో, కాలపురుష చక్రంలో వ్యయస్థానమైనటువంటి మీనంలో ఉచ్చలో ఉంటాడు. అయితే ఇదే శుక్రుడు స్పిరిచువల్ కాంబినేషన్లో వ్యయస్థానంలో ఉన్నట్టయితే తీవ్రమైనటువంటి వైరాగ్యాన్ని ఇచ్చి ఆధ్యాత్మిక సాధనలో చాలా ఉన్నత స్థితికి చేరుకుంటారు ఆ జాతకులు. మనం శుక్రుడిని భోగాలకి, విలాసాలకి, స్త్రీ సౌఖ్యము, ఇటువంటి వాటికి చూస్తాం, కానీ శుక్రుడు చాలా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా ఇచ్చేటువంటి గ్రహము. ఎందుకంటే శుక్రుడికి భార్గవుడు అని పేరు. భృగు మహర్షి యొక్క సంతానమైన, తీవ్రమైనటువంటి తపోనిష్ట, జ్ఞాననిష్ట ఉన్నటువంటి వాడు శుక్రాచార్యులు. ఆయన పేరే శుక్రాచార్యులు. రాక్షసులకి ఆచార్యకత్వం వహిస్తున్నప్పటికీ కూడా వారి యొక్క బ్రహ్మనిష్ట నుంచి వారు సడలకుండా ఉంటారు. ఇది శుక్రాచార్యుడు యొక్క ప్రత్యేకత. బృహస్పతి కంటే కూడా శుక్రాచార్యుడు ఈ విధంగా గొప్పవారు. ఎందుకంటే వారు ఆచార్యకత్వం వహించేది, గురువుగా ఉండేది రాక్షసులకి, కానీ వారు మాత్రం ఎప్పుడు బ్రహ్మజ్ఞాన నిష్టలోనే ఉంటారు. ఈ విధంగా మనం కొంత వ్యయస్థానం యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే వ్యయము అంటే ఒక పని చేయడానికి ఎక్కువగా ఖర్చు పెట్టడం, మన ఎనర్జీని, మన ఆలోచనల్ని, వీటినన్నిటిని ఎక్కువగా ఖర్చు పెట్టడం అనేది వ్యయము అని మనం అర్థం తీసుకోవాలి. అలాగే చాలా దూరంగా ఉన్న వాటిని తెలియజేస్తుంది వ్యయస్థానం. మనం పుట్టిన నేల నుంచి చాలా దూరంగా వెళ్ళి బతకడము, వేరే దేశానికి వెళ్ళి బతకడము, సముద్రాన్ని దాటడం సూచిస్తుంది వ్యయస్థానం. ఎందుకంటే మీనము జలతత్వ రాశి. కాలపురుష చక్రంలో 12th హౌస్ మీనం అవుతుంది, అది జలతత్వ రాశి. కాబట్టి వ్యయస్థానం అనేది ఫారిన్ ల్యాండ్లో జాబ్ చేయడానికి, ఫారిన్ సెటిల్మెంట్కి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్కి, ఫారిన్ రిలేటెడ్ బిజినెస్, ఇలాంటి వాటికి కారకత్వం వహించేటువంటి స్థానం కూడా వ్యయస్థానం.
ఇప్పుడు ఈ వ్యయాధిపతి ఒక్కొక్క స్థానంలో ఉన్నాడు అంటే మనకి ఏం తెలియచేస్తున్నాడు, పూర్వజన్మకి సంబంధించినటువంటి విషయాల్ని అనేది కూడా మనకు కొంత క్లూస్ అనేవి వస్తాయి. యాక్చువల్గా చాలా విషయాలు, అన్ని విషయాలు కూడా సూత్రాల్లో చెప్పబడలేదు. కానీ పరాశరుడు ఇచ్చిన సూత్రాలను ఆధారం చేసుకుని వాటిని మనం రీసెర్చ్ చేస్తూ ప్రాక్టికల్గా చార్ట్స్ని స్టడీ చేసేటప్పుడు అప్లై చేస్తూ ఉంటే చాలా విషయాలు మనం గ్రహించవచ్చు. ఆ విధంగా కొన్ని నా ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని వ్యయస్థానం మీద చేసినటువంటి అబ్జర్వేషన్స్, రీసెర్చ్ని ఆధారం చేసుకుని కొన్ని పాయింట్స్ మీతో నేను షేర్ చేస్తున్నాను. ఇక వ్యయాధిపతి పూర్వజన్మలో ఏదైతే మిగిలిపోయినటువంటి కర్మలు ఉన్నాయో, పెండింగ్ కర్మాస్ అంటాం, వాటిని సూచించే ప్లానెట్. ఆ పెండింగ్ కర్మాస్కి అనుగుణంగా ఏ వ్యక్తులతో మనం కలవాలి, ఎటువంటి వృత్తిలో ఉండాలి, ఎలాంటి పనులు మనం చేస్తూ ఉంటాం, ఇవన్నీ సూచిస్తాడు వ్యయాధిపతి. అందుకే ఫారిన్ ల్యాండ్తో సంబంధము, ఆధ్యాత్మిక ప్రగతి. ఎందుకంటే వ్యయము అంటే ఈ ప్రపంచము, ప్రాపంచిక విషయాలు కాకుండా దీనికంటే అతీతమైనటువంటి ఎటర్నల్ ప్లేన్ అంటాం, అంటే ఆధ్యాత్మిక భూమిక, దాన్ని తెలియచేస్తుంది వ్యయస్థానము, వ్యయాధిపతి. అందరూ ఏ విషయాల గురించి అయితే ప్రాపంచిక విషయాల గురించి తాపత్రయపడుతుంటారో దానికంటే ఉన్నతమైనటువంటి భూమికను సూచించే స్థానం వ్యయస్థానం. అందుకే ఆధ్యాత్మిక ప్రగతికి వ్యయస్థానం యొక్క బలాన్ని చూడాలి. కేతువు వ్యయస్థానంలో ఉంటే చాలా మంచిది అనడానికి కూడా అదొక కారణం. ఇక వ్యయస్థానం అనేది సప్తమ స్థానానికి 6వ స్థానం, 7th హౌస్కి 6th హౌస్ అవుతుంది వ్యయస్థానం. 6th హౌస్ అనేది కాంపిటీషన్ని సూచించే హౌస్. అంటే ఒక భార్య 7th హౌస్ని సూచిస్తే భార్యకి కాంపిటీటర్ అంటే వేరే స్త్రీతో పరిచయం, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్, ఇలాంటి వాటిని సూచించే హౌస్ 12th హౌస్, వ్యయస్థానం. ఈ విధంగా వ్యయస్థానం నుంచి మనం చాలా సూక్ష్మమైనటువంటి విషయాన్ని తెలుసుకోవచ్చు. కేవలం అదొక దుస్థానము, అన్ని నష్టాలు ఉంటాయి అనేటువంటి దృష్టికోణంలో కాకుండా కొంత సూక్ష్మమైనటువంటి పరిశీలన చేయాలి వ్యయాధిపతి వ్యయస్థానం విషయంలో. వ్యయము అనేది డిసీజెస్ని తెలియచేసే స్థానం. 12th హౌస్ అనేది అంటే రోగాలు, వాటి నుంచి ఆ జాతకుడు ఎదుర్కొనేట కష్టాలు కావచ్చు, ఆ రోగాలు తగ్గడము లేదా ఒకదాని తర్వాత ఒక తోస్తూ ఉండడము, ఇలాంటి వాటిని సూచించే హౌస్ 12th హౌస్. 12th హౌస్ బాగుంటే అందుకే వాళ్ళు హీలర్స్ అవుతారు, మంచి డాక్టర్స్, సర్జన్స్ అవుతారు, లేదా ఆధ్యాత్మిక రంగంలో హీలర్స్ అవుతారు. తమ ఆధ్యాత్మిక ప్రవచనాల ద్వారా కావచ్చు, తమకున్నటువంటి యోగ విద్య, మంత్ర విద్యల ద్వారా అవతల మనిషికి కొంత స్వాంతన చేకూర్చడము అని తెలియచేస్తుంది 12th హౌస్. ఇన్ని అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియచేసే హౌస్ 12th హౌస్, వ్యయస్థానము. ఈ దృష్టికోణంలో ఇన్ని అంశాన్ని పరిగణలోకి తీసుకుని వ్యయాధిపతి కనుక ఒక్కొక్క స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అని మనం కొంత పరిశీలన చేయొచ్చు. ఉదాహరణకి వ్యయాధిపతి లగ్నంలో ఉన్నాడు. ఇటువంటి వారు కొంత భౌతిక విషయాల పట్ల కంటే కూడా ఎటర్నల్ ప్లేన్ అంటాం, అంటే ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే కొంత మానసిక సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఆలోచించడము, చిన్న వాటికి డిప్రెస్ అవ్వడము, కుచించుకుపోవడము, ఇలాంటి విషయాన్ని కూడా తెలియజేస్తుంది 12th లార్డ్ ప్లేస్మెంట్ లగ్నంలో కనుక ఉన్నట్టయితే. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆందోళన చెందడము, జరిగిపోయిన విషయాల్ని తలుచుకుని బాధపడుతూ ఉండడము, గతించిన విషయాల్ని తలుచుకుని బాధపడుతూ ఉండడము, ఇది తెలియజేస్తుంది వ్యయస్థానం. కాబట్టి వ్యయాధిపతి లగ్నంలోకి ఇటువంటి ఒక మెంటాలిటీని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా వ్యయస్థానం అనేది నిద్రని తెలియచేసేటువంటి స్థానం. అందుకే సమాధి స్థితిని కూడా తెలియచేస్తుంది వ్యయస్థానం. ఇటు మీరు స్పిరిచువల్ వరల్డ్లోకి వచ్చినట్టయితే సమాధి స్థితిని తెలియచేసేది వ్యయస్థానము. భౌతికమైనటువంటి స్థితిలో కనుక చూసినట్టయితే మన నిద్రని హెల్దీ స్లీప్ అంటాం, ఆరోగ్యకరమైనటువంటి నిద్రని తెలియచేస్తుంది 12th హౌస్.
12th లార్డ్ లగ్నంలో ఎప్పుడైతే ఉంటారో వీళ్ళు తక్కువ నిద్రపోతారు. కొన్ని గంటలు నిద్రపోయినా వీరికి సరిపోతుంది. అలాగే రాత్రి ఎక్కువసేపు మేలుకొని ఉండడం అని తెలియచేస్తుంది వ్యయాధిపతి యొక్క స్థితి లగ్నంలో కనుగొన్నట్టయితే. అంత త్వరగా వారికి నిద్ర పట్టదు. అటువంటి దశ నడుస్తూ ఉంటే ఆ దశ అయ్యేంత వరకు కూడా వారికి రాత్రి ఎక్కువసేపు మేలుకొని ఉండాల్సినటువంటి పరిస్థితిలో ఉంటారు. ఇలాంటి విషయాన్ని తెలియజేస్తుంది వ్యయస్థానం. ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్ళకి చాలా మంచి అనుభూతులు, యోగా మెడిటేషన్ చేస్తూ అందులో తమను తాను మర్చిపోయి కొంత ఈ శరీరం నుంచి స్పృహని డిస్కనెక్ట్ అయ్యి ఒక సమాధి స్థితిలోకి వెళ్ళడము, ఇలాంటి వాటిని కూడా తెలియజేస్తుంది 12th హౌస్ లార్డ్, అంటే 12th లార్డ్ లగ్నంలో కనుక ఉన్నట్టయితే. ఇక 12th లార్డ్ సెకండ్ హౌస్లో కనుక ఉన్నట్టయితే ఫ్యామిలీలో ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైనటువంటి అసంతృప్తి, అది మ్యారేజ్ ముందు కావచ్చు, మ్యారేజ్ తర్వాత కావచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో సఖ్యత లేకపోవడము, మిస్అండర్స్టాండింగ్స్, చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా అపార్థాలు చేసుకుంటూ ఉండడము, ఘర్షణలు. అలాగే ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్ళ ఇంట్లో భార్యకి లేదా భర్తకి వీరికి కొంత అనారోగ్య సమస్యలు అనేవి వేధిస్తూ ఉండడము, అది కూడా డయాగ్నోస్ చేయడానికి కొంత కష్టంగా ఉండేవి, ఎక్కువ రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉండేవి. ఇలాంటి డిసీజెస్ ఉండే అవకాశం ఉంటుంది ఆ ఫ్యామిలీలో. ఆ ఫ్యామిలీలో ఎప్పుడు కూడా ప్రతి జనరేషన్లో ఎవరో ఒకరికి కనీసం ఇటువంటి ఒక డిసీజెస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాహు కూడా తోడైనట్టయితే వ్యయాధిపతితో సెకండ్ హౌస్లో. కుటుంబ కలహాలు, దానివల్ల మనశ్శాంతి లేకపోవడము, భార్యాభర్తల మధ్య ఘర్షణ కంటే కూడా కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ అనేది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 12th లార్డ్ కనుక 3rd హౌస్లో ఉన్నట్టయితే, 3rd హౌస్ అనేది షార్ట్ ట్రిప్స్ని సూచించేటువంటి హౌస్, విదేశీ ప్రయాణాలని. అటువంటి 3rd హౌస్లో కనుక 12th లార్డ్ ఉన్నట్టయితే వీరి బిజినెస్ ఎప్పుడూ కూడా ఫారిన్ రిలేటెడ్ బిజినెస్, ఫారిన్ ట్రావెల్స్ కూడుకున్నటువంటి బిజినెస్. అలాగే అన్నదమ్ముల మధ్య ఎప్పుడూ కూడా అంత అన్యోన్యత అనేది ఉండకపోవడము, ఎవరి దూరంలో వారు ఉండడము, ఎవరి లైఫ్ వారిది, వారి మధ్య బాండింగ్ అంత లేకపోవడము, ఇటువంటి వాటికి కూడా అవకాశం ఉంటుంది. అయితే వీరు ఎప్పుడైతే ఫారిన్ రిలేటెడ్ బిజినెస్లో ఉంటారో వీరి లైఫ్లో ఎదుగుదల అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా ట్రావెలింగ్ ఉండాలి వాళ్ళు చేసేటువంటి ప్రొఫెషన్లో. 12th హౌస్ అనేది ట్రావెల్ని కూడా సూచిస్తుంది, ఇందాకే అనుకున్నాం మనం. కాబట్టి ట్రావెల్ రిలేటెడ్ బిజినెస్లో బాగా రాణిస్తారు. మార్కెటింగ్, మీడియా రంగము, ఆ మీడియా రంగంలో కూడా ఇప్పుడు కూడా చాలా ప్రదేశాలకు వెళ్తూ మీడియా కవరేజ్ చేయడము, ఇలాంటి వాటికి చాలా మంచి 12th లార్డ్ ప్లేస్మెంట్ 3rd హౌస్లో ఉన్నట్టయితే. అటువంటి ప్రొఫెషన్లో వీరు ఉంటారు, అందులోనే వీళ్ళు బాగా రాణిస్తారు. ఇక 12th లార్డ్ 4th హౌస్లో కనుక ఉన్నట్టయితే చిన్నప్పటి నుంచి కూడా వారికి తల్లి ప్రేమ అనేది దొరకకుండా ఉండడము, తల్లికి దూరంగా ఉండాల్సి రావడము, ఇప్పుడు కూడా మిస్ అవుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ యొక్క లవ్ని. లేదా వారి మదర్కి కొంతవరకు అనారోగ్య సమస్యలు ఉండడము, క్రానిక్ డిసీజెస్ అంటాం, అంటే లాంగ్ రన్నింగ్ డిసీజెస్, దీర్ఘకాలిక వ్యాధితో వాళ్ళ మదర్ ఇప్పుడు కూడా బాధపడుతూ ఉండడం, అంటే మందులు తీసుకుంటూ ఉన్నంత వరకు ఆ రోగం అనేది కంట్రోల్లో ఉంటుంది. ఇలాంటి వాటిని సూచిస్తుంది 12th లార్డ్ ప్లేస్మెంట్ 4th హౌస్లో. ఇప్పుడు ఇక్కడ పాస్ట్ లైఫ్ కర్మలు ఏంటి అనేది కనుక చూసినట్టయితే, లగ్నంలో 12th లార్డ్ ఉన్నప్పుడు వారికి ఇంతకుముందు జన్మల్లో ఏదైతే పెండింగ్ కర్మస్ ఉన్నాయంటే, ఏదైతే కొన్ని ఆశయాలు ఉన్నాయో వాటికి ఒక ఫినిషింగ్ కంప్లీషన్ రాకుండా ఈ జన్మలో వాళ్ళు కంటిన్యూ అవుతారు. కాబట్టి అటువంటి ఆలోచన ధోరణి వరకు చిన్నప్పటి నుంచి ఉంటుంది. ఆధ్యాత్మిక సాధన కావచ్చు, ఏదైనా సరే. సెకండ్ హౌస్లో ఉన్నారు అంటే ఇంతకుముందు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే రుణపడి ఉన్నారో వాళ్ళందరూ ఒక ఫ్యామిలీగా ఉంటారు, వారందరూ కూడా ఒక ఫ్యామిలీలో యునైట్ అవుతారు. 3rd హౌస్లో కనుక చూసినట్టయితే వాళ్ళ బిజినెస్ యొక్క గ్రోత్లో, వ్యాపార అభివృద్ధిలో ఎవరైతే భాగస్వాములు అవుతారో వారందరూ కూడా పాస్ట్ లైఫ్ నుంచి రిలేటెడ్ అయినటువంటి వ్యక్తులు. అందుకే వారికి చాలా మంచి బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు, వారి వల్ల వీరి బిజినెస్ ఎప్పుడు గ్రో అవుతూ ఉంటుంది. 4th హౌస్లో కనుక చూసినట్టయితే సాధారణంగా ఫారిన్ ట్రావెల్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే తాము ఉన్న ప్లేస్ కంటే తాము ఏ ప్లేస్లో అయితే పుట్టారో అక్కడి నుంచి చాలా దూరంగా వెళ్ళి పనిచేయాల్సి రావడం, అంటే ఆ నేలతో వారికి రిలేషన్ అనేది ఉంది.
అందుకే వారు ఎడ్యుకేషన్ అయిపోగానే చాలా దూర ప్రదేశంలో వెళ్ళి జాబ్ చేస్తారు, లేదా ఫారిన్ కంట్రీస్కి వెళ్తారు, త్వరగా వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఫార్చ్యూన్ అనేది ఫారిన్ ల్యాండ్లో ఉంటుంది, వారికి అక్కడ రుణం ఉంది కాబట్టి, అక్కడ నీరు తాగి అక్కడ గాలి పీల్చి బతికేది కాబట్టి అక్కడికి వెళ్ళే వారి యొక్క జీవితాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తారు. అలాగే ఫారిన్ ల్యాండ్లోనే వీళ్ళు అసెట్స్ కూడా చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళ రుణం అనేది ఫారిన్ ల్యాండ్లో ఉంది, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళ అసెట్స్ కావచ్చు, వాళ్ళ హ్యాపీనెస్ కావచ్చు, అన్నీ కూడా ఫారిన్ ల్యాండ్తో రిలేట్ అయి ఉంటాయి. ఎందుకంటే ఇది పూర్వజన్మ రుణం అనేది అక్కడ ఉంది, ఆ నేల మీదకి వెళ్ళవలసి ఉంది, వెళ్ళి తీరతారు. ఇక 12th లార్డ్ 5th హౌస్లో ఉన్నట్టయితే పిల్లలతో మంచి బాండింగ్ ఉంటుంది. పిల్లలు ఒక్కొక్కసారి తను చెప్పింది వినకపోయినా వీరు మాత్రం పిల్లల మీద ప్రేమను వదులుకోలేరు. ఎందుకు అంటే వారి సంతానంతో వారికి పూర్వజన్మ నుంచి ఆ రిలేషన్ కంటిన్యూ అవుతూ వస్తుంది. పిల్లల మీద వారికి ఇంకా ఆ మమకారం కావచ్చు, ఆ ప్రేమ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది ఈ లైఫ్లో కూడా. పిల్లలు వీరికి సుఖాన్ని ఇవ్వకపోయినా వీరు మాత్రం పిల్లల్ని ఇప్పుడు ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. ఇటువంటి ఒక సిచ్యువేషన్ అనేది ఉంటుంది 12th లార్డ్ 5th హౌస్లో ఉన్నట్టయితే. ఎడ్యుకేషన్ కూడా ఫారిన్ ల్యాండ్లో చేస్తారు, ఎందుకంటే ఆ నేల మీద వారికి విద్యను అభ్యసించేటువంటి ఒక రుణం అనేది ఉంది. ఆ నేల మీద నుండి వారు విద్యని అభ్యసిస్తారు, ఉన్నత విద్యలు కూడా అభ్యసిస్తారు ఫారిన్ ల్యాండ్లో ఇటువంటి ప్లేస్మెంట్ కనుక ఉన్నట్టయితే. అలాగే 12th లార్డ్ 5th హౌస్లో కనుక్కున్నట్టయితే కొంతవరకు స్పెక్యులేషన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. 12th లార్డ్ నెగిటివ్గా కనుక 5th హౌస్లో ఉంటే స్పెక్యులేషన్లో లాసెస్ కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి స్పెక్యులేషన్ రంగంలో చాలా మంచి లాభాలు కూడా ఉంటాయి 12th లార్డ్ కనుక స్ట్రాంగ్గా ఉంటాయి. ఎందుకంటే 12th హౌస్ అనేది ఇంట్యూషన్కి సంబంధించిన హౌస్, లక్కి సంబంధించిన ఇంట్యూషన్తో లక్ని ప్రమోట్ అవ్వడం అనేది సూచిస్తుంది 12th లార్డ్ కనుక 5th హౌస్లో ఉన్నట్టయితే. 12th లార్డ్ 6th హౌస్లో కనుక ఉన్నట్టయితే తమ కుటుంబ సభ్యులు, తమ బంధువులు వీరే ఎక్కువగా వారి మనసులో ఆనందానికి కావచ్చు, దుఃఖానికి కారణమవుతూ ఉంటారు. ఎందుకంటే వారితో ఉన్నటువంటి ఆ పూర్వజన్మ రుణం అనేది తీరే వరకు వారి నుంచి కష్ట సుఖాలు వీరికి వస్తూనే ఉంటాయి. వైద్య రంగంలో ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది, మంచి డాక్టర్స్గా పేరు తెచ్చుకుంటారు. ఎంతోమందికి చాలా క్రిటికల్ డిసీజెస్కి వీళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ విధంగా వీరికి చాలా మంచి పేరు అనేది ఉంటుంది. గృహ సౌఖ్యం తక్కువ ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ బంధువుల నుంచి ఎప్పుడూ కూడా వీళ్ళకి ఒక రకమైనటువంటి వ్యతిరేకత, మనశ్శాంతి లేకపోవడము ఇలాంటి వాటికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కాంపిటీషన్లో బాగా సక్సెస్ని పొందడము, తాము ఏ రంగంలో ఉన్నారో అందులో బాగా రాణించడము ఇలాంటి వాటికి సహాయపడుతుంది 12th లార్డ్ ప్లేస్మెంట్ 6th హౌస్లో. ఎందుకంటే ఇది ఒక విపరీత రాజయోగం కూడా. 6th హౌస్, 8th హౌస్, 12th హౌస్ ఈ మూడు కూడా పాస్ట్ లైఫ్ని సూచించే హౌసెస్. అందుకే 12th లార్డ్ 6th హౌస్లో ఉంటే విపరీత రాజయోగం ఉంటుంది. వారు ఊహకు అందనట్టుగా సడన్గా వారికి లక్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వారు చేసినటువంటి సాధన వల్ల ఆ లక్ అనేది రాదు. పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా, దాని ఫలితంగా వారు ఆ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వారు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో. ఉదాహరణకు డాక్టర్గా కావచ్చు, ఒక క్రీడాకారుడిగా కావచ్చు, చిన్నప్పటి నుంచే వాళ్ళు అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరుస్తారు. ఎక్స్ట్రాడినరీ టాలెంట్. మా తోటి ప్లేయర్ల కంటే కూడా వీరు చాలా ఎక్సెప్షనల్గా కనబడుతూ ఉంటారు. ఇలాంటి టాలెంట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇక 12th లార్డ్ 7th హౌస్లో కనుక్కున్నట్టయితే మ్యారేజ్ అనేది వారి జీవితంలో గుర్తుంచుకోదగిన ఒక సంఘటనగా ఉంటుంది. అది మంచికి కావచ్చు, చెడుకి కావచ్చు. మ్యారేజ్ వారి జీవితాన్ని మారుస్తుంది. ఇద్దరు కూడా డిఫరెంట్ కల్చర్స్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులై ఉంటారు. ఎందుకంటే ఇక్కడ 12th లార్డ్ యొక్క ప్రాపర్టీని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్లో ఉన్నటువంటి వ్యక్తులు వివాహం చేసుకుంటారు. అబ్బాయి పెరిగిన వాతావరణము, అబ్బాయి యొక్క అలవాట్లు కావచ్చు, అతని యొక్క మనస్తత్వం వేరు. అమ్మాయి పెరిగిన వాతావరణము, ఆమె మనస్తత్వము, ఆమె అలవాట్లు ఇవన్నీ కూడా వేరుగా ఉండి ఇద్దరూ కలిసి ప్రయాణాన్ని చేస్తూ ఉంటారు. ఇది టిపికల్గా 12th లార్డ్ కనుక 7th హౌస్లో ఉంటే ఉండేటువంటి సినారియో. అయితే దానివలన విడాకులు అయిపోతాయని చెప్పకూడదు. ఎందుకంటే 12th హౌస్ అనేది శయ్యాసుఖం కూడా. వారిద్దరి మధ్య చాలా మంచి అట్రాక్షన్ ఉంటుంది. లాంగ్ మ్యారీడ్ లైఫ్ ఉంటుంది 12th లార్డ్ 7th హౌస్లో కనుక ఉన్నట్టయితే. ఎందుకంటే 7th హౌస్కి 12th హౌస్ అనేది 6th హౌస్ అవుతుంది.
అంటే 6-8 రిలేషన్ ఉంది ఇక్కడ. 7th హౌస్ అనేది ఎప్పుడైతే 12th లార్డ్ 7th హౌస్లో ఉన్నాడో 7th హౌస్కి అది విపరీత రాజయోగం లాగా యాక్టివేట్ అవుతుంది కాబట్టి చాలా మంచిది మ్యారిటల్ హ్యాపీనెస్కి. అయితే ఎప్పుడైతే 12th లార్డ్ 7th హౌస్లో ఉంటారో ముఖ్యంగా అబ్బాయిల విషయంలో మనం చూసినట్టయితే వేరే స్త్రీలతో పరిచయాలకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇదొక ప్రాబ్లంగా చూడొచ్చు 12th లార్డ్ కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే. ఇక 12th లార్డ్ 8th హౌస్లో కనుకున్నట్టయితే ఇది కూడా విపరీత రాజయోగాన్ని సూచిస్తుంది. అయితే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే పూర్వ పుణ్యబలం ఎక్కువగా ఉండడం వలన, ఉదాహరణకి పూర్వజన్మలో ఇతను కొంతమందికి సహాయం చేశాడు, ఏమీ ఆశించలేదు, వారు కూడా ప్రతిఫలం వీళ్ళకి ఏది ఇవ్వలేదు, ఇవ్వాల్సి ఉన్నా కానీ ఈ జాతకుడు ఎంతో చేశాడు ఇతరులకి, వాళ్ళు ఇతని సేవల్ని వాడుకుని వాళ్ళు బాగుపడ్డారు తప్ప ఇతను ఏమాత్రం పట్టించుకోలేదు, ఇతనికి ఏమీ ప్రతిఫలంగా ఇవ్వలేదు అనుకుందాం. ఈ జన్మలో అటువంటి వ్యక్తులే వచ్చి వీరికి ధనాన్ని ఇస్తారు అప్రయత్నంగా. అందుకే చూడండి, సడన్గా లాటరీ రావడము, గుప్త నిధులు దొరకడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మనకి ఏదైతే బాకీ పడి ఉన్నామో అవి తప్పకుండా ఈ జన్మలో పొందుతాడు జాతకుడు అప్రయత్నంగా, ఏమాత్రము ప్రయత్నం చేయకుండా, అసలు ఊహ కూడా లేకుండా. అందుకే దానికి విపరీత రాజయోగం అని పేరు పెట్టారు 12th లార్డ్ కనుక 8th హౌస్లో ఉన్నట్టయితే. అలాగే 12th హౌస్ అనేది ఆధ్యాత్మిక సాధన సూచిస్తుంది. 8th హౌస్ అనేది కూడా ఆకల్ట్ సైన్సెస్, ఇటువంటి ఆధ్యాత్మిక విద్యలు, వేద విద్యలు, జ్యోతిష్యము, ఇటువంటి వాటిని సూచించే హౌస్. వారికి ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన ఉంటుంది, మంత్ర సాధన ఎక్కువ చేస్తారు, వారు కొంత స్పిరిచువల్ ప్లేన్లో ఎక్కువగా ఉంటారు. అటువంటి వాటికి ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటారు. పరమైనటువంటి విషయాల కంటే కూడా మంత్రశాస్త్రము, జ్యోతిష్యము, వేదాంత విద్య, ఇటువంటి వాటికి ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇక 12th లార్డ్ కనుక 9th హౌస్లో ఉన్నట్టయితే, 9th హౌస్ అనేది పుత్రస్థానము. పాజిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే వారి వంశంలో వారి పెద్దలు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో దానివల్ల వీరు కూడా ఆ వ్యాపారం నుండి ఎదగడము, అంటే పెద్దల వల్లనే వీరికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఏర్పడుతుంది. వారు పుట్టడమే అటువంటి ఇంట్లో పుడతారు, వీరు మళ్ళీ కష్టపడేమి స్టార్ట్ చేయక్కలేదు, ఒక వ్యాపారం కావచ్చు, కెరీర్ని కావచ్చు, పెద్దల నుంచి వచ్చిన దాన్ని కంటిన్యూ చేస్తూ వెళ్ళడము, ఇలాంటి వాటిని సూచిస్తుంది 12th లార్డ్ ప్లేస్మెంట్ 9th హౌస్లో. నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే తండ్రితో ఎప్పుడు విభేదించడం, తండ్రి యొక్క ఐడియాలజీ ఒకలా ఉంటుంది, ఇతని ఐడియాలజీ ఒకలా ఉంటుంది, ఇద్దరు కూడా డిఫర్ అవుతూ ఉంటారు. ఇటువంటి వాటిని సూచిస్తుంది 12th లార్డ్ 9th హౌస్లో ఉన్నట్టయితే. విదేశీ వ్యాపారాలకి, విదేశాల్లో ఉన్నత విద్యలు చదువుకోవడానికి, అలాగే వీరికంటూ ఒక విభిన్నమైనటువంటి ఒక దృష్టికోణం ఉండడం వల్ల వారు చేసే వృత్తిలో, వారు చదివే చదువు కూడా కొంత విభిన్నంగా ఉంటుంది. అందరూ చదువు కాకుండా వీరంటూ కొన్ని స్పెషల్ సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, అవి చదువుతారు. సాధారణంగా ఇతరులు అయితే చదవకపోవచ్చు, ఎందుకంటే దానివల్ల మార్కెట్ వాల్యూ లేదనో, మంచి హైపేయింగ్ జాబ్స్ రావనో చదవకపోవచ్చు. కానీ వీళ్ళు మాత్రం అటువంటి వాటిని ఎక్కువగా అభ్యసిస్తారు. వీరు చేసే వృత్తి కూడా తనకి సంతృప్తినిచ్చే విద్యనే ఎక్కువగా వాళ్ళు ఎన్నుకుంటారంతే తప్ప మనీ మేకింగ్ కోసము అందరూ చేసేటువంటి జాబ్ లేదా వ్యాపారం వీళ్ళు చేయరు. విలక్షణమైనటువంటి వృత్తి, విలక్షణమైనటువంటి ఒక విద్యాభ్యాసము, ఆలోచన ధోరణి, ఇవన్నీ కూడా ఉంటాయి. 9th హౌస్ అనేది భాగ్యాన్ని సూచించే హౌస్, పూర్వ పుణ్యాన్ని సూచించే హౌస్. కాబట్టి వీటి కనెక్షన్ అనేది 12th లార్డ్ 9th హౌస్లో ఉంటుంది. ఇటువంటి ఒక పూర్వజన్మలో ఏదైతే వాళ్ళు అభ్యసించి ఆపేశారో దాన్ని ఈ జన్మలో కంటిన్యూ చేస్తారు. అది ఇప్పుడు కొంత అవుట్డేటెడ్గా ఉండొచ్చు, ఎందుకంటే 12th లార్డ్ కాబట్టి, కానీ అందులోనే వారు గుర్తింపుని తెచ్చుకుంటారు. కొంతమంది ఒక యోగా స్టార్ట్ చేసి అందులో చాలా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. వారికంటూ ఒక విలక్షణమైన శైలి, ఒక గుర్తింపు ఉంటుంది. అలాంటి రిజల్ట్స్ ఉంటాయి. ఇక 12th లార్డ్ 10th హౌస్లో కనుక్కున్నట్టయితే కెరియర్ని, కీర్తి ప్రతిష్టల్ని, తీర్థయాత్రల్ని సూచించే హౌస్ 10th హౌస్. 12th లార్డ్ ఎప్పుడైతే 10th హౌస్లో ఉంటాడో వీరు ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తులుగా ఉంటారు. వారి కెరియర్లో కూడా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కెరియర్ ఉండేదానికి అవకాశం కూడా ఉంటుంది, లేదా ఫారిన్ ల్యాండ్స్తో ఎక్కువగా సంబంధాలు ఉండేటువంటి కెరియరు, ఫారిన్ ట్రావెల్, ఫారిన్ బిజినెస్కి సంబంధించినటువంటి కెరియర్లో ఉండడము, లేదా టూరిజం, అది కూడా తీర్థయాత్రలు,
క్షేత్ర దర్శనం ఇలాంటివి చేయించేటువంటి టూరిజం డిపార్ట్మెంట్ కావచ్చు. కొంత స్పిరిచువల్ టచ్ ఉండేటువంటి కెరియర్లో ఉంటారు. అందులో వీరికి ఆనందం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు కూడా స్వతహాగా ఎక్కువగా తీర్థయాత్రలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎప్పుడైతే వీరు దేవతా దర్శనము అవి చేస్తూ ఉంటారో వీరికి చాలా ఆనందము, తృప్తి అనేవి కలుగుతూ ఉంటాయి. ఇక 12th లార్డ్ 11th హౌస్లో కనుకున్నట్టయితే 11th హౌస్ అనేది ఆశయ సిద్ధిని సూచించేటువంటి హౌస్. 12th లార్డ్ అక్కడ ఉన్నాడు అంటే అర్థము పాస్ట్ లైఫ్లో వారు ఏదైతే చాలా ఇష్టపడి ఒక ప్యాషన్గా ఒక విద్యను అభ్యసించడం కావచ్చు, ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడం చేస్తూ వచ్చారో అది కంప్లీట్ అవ్వలేదు. వారు సాధించాలనుకున్నది పాస్ట్ లైఫ్లో సాధించలేదు. అందుకని ఈ జన్మలో వారికి దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇస్తారు. అందుకే ఉదాహరణకి ఒక రంగంలో బాగా పేరు వచ్చిన వాళ్ళని చూస్తాము. చిన్నప్పుడే చాలా మంచి ప్రతిభ కనపరుస్తూ ఉంటారు. స్పేస్ టెక్నాలజీ తీసుకుందాము, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉదాహరణకి. అంటే పాస్ట్ లైఫ్ నుంచి కూడా ఇటువంటి రంగాల మీద వారికి ఆసక్తి ఉంది. ఈ లైఫ్లో వారికి చిన్నప్పటి నుంచి అటువంటి ప్రతిభ అనేది కనబరుస్తూ అందులోనే వెళ్ళి చదువైన తర్వాత చదువుకోవడం కూడా చాలా మంచి యూనివర్సిటీలో చదువుకోవడము, వారి అదృష్టం కొద్దీ చాలా మంచి ఫ్యాకల్టీ ఉండడం, వారికి టీచింగ్ ఫ్యాకల్టీ, ఆ రంగంలో నిష్ణాతులైన వ్యక్తులు ఉండేటువంటి యూనివర్సిటీ కాలేజీలో చదువుకోవడము, ఇటువంటి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. వారి సోల్కి ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఏదైతే వారు లాస్ట్ జన్మలో అంటే పాస్ట్ లైఫ్లో ఇన్కంప్లీట్గా అసంపూర్ణంగా వదిలేశారో దాన్ని ఈ జన్మలో కంటిన్యూ చేస్తూ తృప్తిని అనుభవిస్తారు. 12th లార్డ్ కనుక 11th హౌస్లో ఉన్నట్టయితే వాళ్ళ కోరికలన్నీ కూడా తీరతాయి. ఆ జీవుడు మర్చిపోయి ఉండొచ్చు కానీ ఆ వాసనలు ఉంటాయి వారిలో. కాబట్టి ఇటువంటి పూర్వజన్మకు సంబంధించినటువంటి వాసనలు, ఆ కోరికలు, బలమైన కోరికలు ఇవన్నీ కూడా తీరతాయి. ఈ జన్మలో ఆశయ సిద్ధి అనేది ఉంటుంది. ఇంకా 12th లార్డ్ 12th హౌస్లోనే కనుక్కున్నట్టయితే ఇది చాలా మంచి ప్లేస్మెంట్. ఇది విపరీత రాజయోగం కాకపోయినా చాలా మంచి ప్లేస్మెంట్. స్వతహాగా వీరికి చాలా ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. ఇంకో రకంగా కనుక చూసినట్టయితే చాలా ప్రాక్టికల్ వ్యక్తులుగా ఉంటారు. దైవాన్ని నమ్మకపోవచ్చు, లేదా పూజలు ఎక్కువ చేయడము, తీర్థయాత్రలు ఎక్కువ చేయడం చేయకపోయినా హ్యూమన్ యాంగిల్ ఎక్కువగా ఉంటుంది, మానవతా విలువలు ఎక్కువగా ఉంటాయి. తోటివాడి కష్టాన్ని చూసి చెల్లించడము, మానవతా దృక్పథంతో వారికి సహాయం చేయాలనుకోవడము, ఇటువంటి కొంత ప్రాక్టికల్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే ఆధ్యాత్మికపరమైన కాంబినేషన్స్ ఉన్నట్టయితే మంత్ర సాధన, గురువుల దగ్గర నేర్చుకున్నటువంటి తీసుకున్న మంత్రాన్ని జపం చేయడము, సాధన చేయడము, గురువులు చెప్పినటువంటి మార్గంలో ప్రయాణం చేయడము, ఇలాంటి ఒక మంచి లైఫ్ అనేది ఉంటుంది. ముఖ్యంగా గురు దృష్టి కనుక 12th హౌస్ మీద ఉన్న, 12th లార్డ్ మీద ఉన్న వీరికి ఒక గురువు యొక్క మార్గనిర్దేశనంలో, గురువు యొక్క ఛత్రఛాయలో వీరు ఆధ్యాత్మిక సాధనని చాలా బాగా చేస్తూ ముందుకు వెళ్తారు ఈ లైఫ్లో. 12th లార్డ్ 12th హౌస్లో ఉన్నాడు అంటే అర్థము ఎన్నో పెండింగ్ కర్మలు, కోరికలు, ఆశయాలు కూడా ఏదైతే వాళ్ళు అనుభవిస్తూ వస్తున్నారో అవి కంటిన్యూ అవుతాయి. వాటి కంటిన్యూషన్ సూచిస్తుంది 12th లార్డ్ ప్లేస్మెంట్ 12th హౌస్లో. తీవ్రమైనటువంటి సాధనను సూచిస్తుంది 12th లార్డ్ ప్లేస్మెంట్ 12th హౌస్లో. అటు వారు ఏ ఆధ్యాత్మిక సాధన అయితే చేస్తూ వచ్చారో దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తారు ఈ లైఫ్లో. అలాగే ఫారిన్ సెటిల్మెంట్కి, ఫారెన్ రిలేటెడ్ బిజినెస్కి, హాస్పిటల్ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి, ఇలాంటి వాటికి చాలా బాగా సహాయపడుతుంది 12th లార్డ్ ప్లేస్మెంట్ 12th హౌస్లో కనుక ఉన్నట్టయితే. కాబట్టి 12th లార్డ్ ఒక హౌస్లో ఉన్నాడంటే దాన్ని నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించినటువంటి పాస్ట్ లైఫ్ పెండింగ్ కర్మస్ అన్నీ కూడా మనం అనుభవించబోతున్నాము అని ప్రధానంగా అర్థం చేసుకోవాలి. అటువంటి గ్రహదశ కనుక వచ్చినట్టయితే వారి జీవితంలో తప్పకుండా చాలా అద్భుతమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి 12th లార్డ్ ప్లేస్మెంట్ వలన. అయితే 12th లార్డ్ వేరే గ్రహాలతో కలిస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ చూసినప్పుడు ఆ ఫలితాలు కొంత మారుతూ ఉంటాయి. దాన్ని మళ్ళీ మనం స్పెసిఫిక్గా ఏ గ్రహాలతో ఉన్నాడు, ఏ రాశిలో ఉన్నాడు, ఉచ్చలో ఉన్నాడా, నీచలో ఉన్నాడా, ఇలాంటివన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా 12th లార్డ్ అనగానే భయపడవలసిన అవసరం లేదు. అదొక నెగిటివ్ ప్లేస్మెంట్ అనుకోకుండా దీనికి పాస్ట్ లైఫ్కి సంబంధించిన రిలేషన్ ఉంది అనేటువంటి విషయాన్ని ప్రధానంగా గ్రహించి ఎందుకు ఈ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అనే దానికి ఆన్సర్ పాస్ట్ లైఫ్లో పెండింగ్ కర్మాస్ అనేటువంటి ఒక
సమాధానాన్ని కనుక మనం చూడగలిగితే 12th లార్డ్ ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు మనకి ఇస్తున్నాడు అని మనకి అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.